ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం తల్లిదండ్రులను అధ్యాపకులను సమన్వయం చేసేందుకు వినూత్న ఆలోచన చేసిందని స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దమ్మాయిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్పనారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి లోకేష్ బాబు వినూత్న ఆలోచనలతో విద్యాశాఖను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కల్పనారెడ్డి సూచించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కల్పన, టీడీపీ నాయకులు తాని చిన్న, ఉప్పల రామచంద్రయ్య, నెలిపుడి రాజేష్, అధ్యాపకురాలు సుముద్రవాణి, పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీట్ను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మదేవం హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సుబ్బారెడ్డిపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. చాలా ఆనందంగా ఉంది. మన విద్యాశాఖలో మన నారా లోకేష్ బాబు గారు ప్రైవేట్ స్కూల్ని పోటీగా గవర్నమెంట్ స్కూల్ కూడా మన అభివృద్ధి పరచడంలో కూడా చాలా ప్రాముఖ్యత చూపిస్తున్నారు సారు. పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి మరియు మన హెచ్ఆర్డీ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహించుతున్నది. దానిలో భాగంగా మన జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మాయిపాలెం ముత్తుకూరు మండలం శ్రీ పొడిశ్రామ నెల్లూరు జిల్లా నందు కూడా ఈ మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గ్రామ పెద్దలందరినీ కూడా, కమిటీ చైర్మన్ ని, గ్రామ పెద్దల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ప్రత్యేక అతిథిగా స్టేట్ స్వచ్ఛంద కమిషన్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి కల్పనారెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వీరందరి సమక్షంలో ఈ రోజు తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామ పాఠశాల శ్రేయోభిలాషులు అందరి సమక్షంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు పాఠశాలలో మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో ఇప్పటిదాకా విద్యార్థులు ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులు అది S7 పరీక్షలు అయితేనేమి, అలాగే గేమ్స్ లో అయితేనేమి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఈ ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీలలో అనిల్ గార్డెన్స్లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.